స్వచ్ఛత అంటే నందిని. నందిని పాలు మరియు పెరుగు. పెట్రోల్ రేటు రూ. 100 ఎప్పుడు అవుతుందని చాలా రోజుల పాటు ఎదురు చూశారు. పెట్రోల్ రేటు రూ. 100 దాటంగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి పెట్రోల్ రూ. 100 ఉంటుందా అని. సో పెట్రోల్ తర్వాత అంత పెద్దగా ప్రజలందరూ కూడా ఎదురు చూసింది గోల్డ్ రేటు. గోల్డ్ రేట్ రూ. 1,00,000 ఎప్పుడు అవుతుందా అని అందరూ ఎదురు చూశారు. రూ. 1,00,000 అయిపోయింది. గోల్డ్ కొనే వాళ్ళందరూ కూడా ఇక నుంచి గోల్డ్‌ను భారీగా కొనాలంటే దానికి తగ్గ మీరు మనీని కూడా అరేంజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గోల్డ్ షాప్స్ ఇప్పటికీ పెద్దగా నడవట్లేదు. కోవిడ్ తర్వాత గోల్డ్ పైన పెద్దగా వ్యాపారం కూడా జరగని పరిస్థితుల్లో ఇప్పుడు గోల్డ్ రూ. 1,00,000కి వెళ్ళిపోయింది అంటే అది మామూలు విషయం కాదు. పెట్రోల్ రూ. 100 వెళ్ళిపోయింది అని అలా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు గోల్డ్ రూ. 1,00,000కి వెళ్ళిపోవడం అదేవిధంగా ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది. ప్రస్తుతం నేను విజయవాడలో ప్రముఖ గోల్డ్ షాప్ మహేంద్ర జ్యువెలరీలో ఉన్నాను. ప్రస్తుతానికి కొన్ని రోజులుగా వీరు వ్యాపారం సరిగా లేక ఇబ్బంది పడుతున్నారు. రీజన్ ఏంటంటే గోల్డ్ రేట్స్ అమాంతంగా పెరిగిపోతూ ఉండడంతో బంగారు వ్యాపారులు అందరూ కూడా పూర్తిగా డీలా పడిపోయారు. ఇప్పుడు గోల్డ్ రూ. 1,00,000 పెరిగిపోవడంతో కస్టమర్లు ఎలా దాన్ని రిసీవ్ చేసుకుంటారనే బాధలో ప్రస్తుతం వ్యాపారులు అందరూ ఉన్నారు. నా వెనకాల గోల్డ్ షాపు, ఇదే గోల్డ్ షాప్లో ఇక్కడ వచ్చే కస్టమర్స్ కోసం గోల్డ్ విలువ తెలియడం కోసం ఈ షాపు నిర్వాహకులు చూడొచ్చు ఏ విధంగా వేశారో. 1950 అంటే మనకి దాదాపు స్వాతంత్రం వచ్చిన 2 ఏళ్లలో రూ. 100 ఉన్న గోల్డ్ ఇప్పుడు 2025కి రూ. 1,00,000 చేరుకుంది. సో ఒక్కటి కాదు, రెండు కాదు, దాదాపు ఒక 1,00,000 టైమ్స్ గోల్డ్ పెరిగిపోయిందంటే మామూలు విషయం కాదు. డికేట్స్ పరంగా చూసుకున్నా కూడా గోల్డ్ వేరియేషన్ ఎంత ఉంది అనేది ఒకసారి చూస్తే 1950 నుంచి మొదలు పెడితే 60లో రూ. 111 ఉంది, 1970లో రూ. 184 ఉంది, 1980లో రూ. 1,330 ఉంది, 1990లో 3,200 ఉంది, 2000 సంవత్సరంలో 4,400 ఉంది, 2010 సంవత్సరంలో 18,500 ఉంది. ఇక్కడి నుంచి బంగారం గ్రోత్ అనేది ఏ విధంగా పెరిగిపోయింది రేట్స్ అనేది చూడొచ్చు. 2010 నుంచి 2020 48,000 అయిపోయింది. సో ఇక్కడ 18,000 ఎక్కడ, ఇక్కడ 48,000 ఎక్కడ. ఇక్కడ అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కోవిడ్ ముందు అంటే 2019లో కోవిడ్ ఎండింగ్లో వచ్చింది కాబట్టి అది చైనాలో 2020 లెక్కేసుకుందాం. 2019లో రూ. 35,000 బంగారం, 10 గ్రాముల బంగారం ధర ఇది 35,000. బట్ కేవలం 1, 2, 3, 4, 5, 6, 7 కేవలం 7 సంవత్సరాల్లో 35,000 నుంచి రూ. 1,00,000 పెరిగిపోయింది. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 65,000 జస్ట్ ఒక 5-6 ఏళ్లలో పెరిగిపోయింది. ఈ విధంగా ఇక్కడికి వచ్చే కస్టమర్లందరికీ గోల్డ్ వాల్యూ తెలియడానికి గోల్డ్ అనేది ఆభరణం కాదు ఆస్తి అనేది వీళ్ళ కాన్సెప్ట్ లాగా వీళ్ళు ఇక్కడ డిజైన్ చేసి పెట్టారు. ప్రస్తుతం షాప్ యజమాని ఉన్నారు, రాజు గారు. సార్ నమస్తే. ఇప్పటికే వ్యాపారాలు లేవు అనేది నేను గతంలో వచ్చి మమ్మల్ని అడిగినా కూడా అదే మాట చెప్పారు. ఇప్పుడు ఏకంగా రూ. 1,00,000 టచ్ అయిపోయింది మార్క్. ఏంటి పరిస్థితి ఏంటి ఇప్పుడు మీది? ఈరోజు మధ్యాహ్నం బంగారం రూ. 1,00,000 తులం టచ్ అయింది. నేను షాప్లో వచ్చినప్పుడు 1977 అంటే రూ. 486 తులం బంగారం. అప్పుడు 12 గ్రామ్ బంగారం వచ్చేది. 11 గ్రాములు 650 మిల్లీగ్రామ్ అంటే తులం బంగారం ఉండేది. ఇవాళ 10 గ్రాములు అంటే దగ్గరగా మీకు నేను వచ్చే గ్రామ్ బంగారం రూ. 60. నేను కాసు 8 గ్రాముకి అలా చెప్పేవాళ్ళం. మహేంద్ర రేట్ ఎక్కువ అని చెప్పేసి కస్టమర్. కానీ మా దగ్గర క్వాలిటీ చాలా బాగుండేది. అలాగే ఫుల్ రష్గా ఉండేది. పొద్దున్నుంచి సాయంత్రం దాకా 7కి షాప్ తీసి రాత్రి 9, 10, 11, 12 కూడా అయ్యేది. దగ్గర కిలో ఆర్డర్ వచ్చాయి ఆ రోజు మీద రెడీమేడ్ ఉండేవి కావు. ఇవాళ వచ్చేసరికి షాపు విపరీతంగా పెరిగిపోయింది. గోల్డ్ వచ్చేసరికి 2025 అంటే ఈరోజు వచ్చేసరికి 21 ఏప్రిల్ 2025కి 1,00,000 టచ్ అయిందండి. 1,00,000 అంటే కిలో బంగారం ₹1,00,000. ఎవరి దగ్గర కిలో బంగారం వాళ్ళు కోటీశ్వరుడు అయిపోయాడు. రెండోది ఏంటంటే ఇంకా బంగారం పెరిగే అవకాశం ఉంది. ఇవన్నీ పెరగడం కారణం ఏంటంటే యుక్రెయిన్ కొంచెం యుద్ధం ఒకటి, తర్వాత ట్రంప్ రావటం వల్ల కొంచెం ఈ బిట్ కాయిన్ని పెంచేసి మళ్ళీ దీన్ని తగ్గిస్తాడు కొంచెం అంటున్నారు. కానీ బంగారం మీద ఇన్వెస్ట్ చేసింది ఎక్కడ పోదు. అది మీకు 3వ బిడ్డ లాంటి వాడు. మీ ఇంట్లో మీకు 2 కొడుకులున్నా 3 కొడుకులున్నా వాళ్ళు మీ దూరం వెళ్ళిపోతారు. కానీ ఇది మీ దగ్గర ఉంటే మటుకు ఎప్పటికీ మీకు కాపాడుతుంది. రూ. 1,00,000 అంటే 10 గ్రాముల బంగారం రూ. 1,00,000. ప్రతి ఇంట్లో ఆస్తులు బిల్డింగ్ ఆపిన పర్లేదు బంగారం ఉండాలని కోరుకుంటారు. సో ఇప్పుడు రూ. 1,00,000 అంటే మీ వ్యాపారం ఎలా సార్? ఇప్పుడు అంటే మీరు బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏంటి పరిస్థితి? రూ. 1,00,000 అంటే పెళ్ళిళ్ళు కానీ ఏమైనా వచ్చినా కూడా అంత భారీ ఎత్తున బంగారం కొనే అవకాశం ఉంటుందా? బంగారం దగ్గర గత 2-3 నెలల నుంచి అసలు ఎవరు కొనట్లేదండి. ఎప్పుడైతే 90,000, 92,000 టచ్ అయిందో
అప్పుడు చాలా తగ్గిపోయింది. బాగా నిత్యం అవసరం ఇప్పుడు తప్పదు అంటే పెళ్ళికి సూత్రం గొలుసు, నల్లపోసు గొలుసు ఇవి మాత్రమే కొంటున్నారు. అంటే అప్పటికి దగ్గర దగ్గర 60% బిజినెస్ తగ్గిపోయిందండి. బంగారం పొట్ల వ్యాపారం 60% బిజినెస్ తగ్గిపోయింది. 40% బిజినెస్ నడుస్తుంది. ఇవాళ టచ్ అయింది. ఇవాళ పొద్దున్న నుంచి కొంచెం ఉంది కానీ మధ్యాహ్నం చేయడం లేదు. రేపు మళ్ళీ ఎలా ఉంటుందో తెలీదు. ఇంకా బంగారం పెరుగుతుందంటున్నారు. బంగారం మీద ఇన్వెస్ట్‌మెంట్ కానీ పెరగటం కానీ వ్యాపారం సంగతి అంటారా? ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రోజులు మా బంగారు వ్యాపారస్తులకి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే రాను రాను దొంగల భయం కూడా ఎక్కువ ఉంటుంది. చిన్న బంగారు చిన్న రేటు కాదు కదా! ఒక చేతికి ఉంగరం చేపిస్తే మొన్నటిదాకా 2000, 3000 అయ్యేది. వాళ్ళ చేతికి ఉంగరం చేపిస్తే 70,000, 80,000 అవుద్ది. 10 గ్రాములు 1,00,000, 8 గ్రాములు 80,000. తరుగులు మజూరు దానికి 10% 90,000 అవుద్దిగా. ఈ రకంగా బంగారం బాగా పెరిగింది. బంగారు వ్యాపారం చాలా వరకు డల్‌గా ఉంటది. డౌటే లేదు. సాధారణ మానవుడు మధ్య తరగతి కుటుంబం ఇంకా కింద వచ్చే కుటుంబం అసలు బంగారం జోలికి రావడానికి వీలు లేదు. అలానే వెండి కూడా రూ. 1,00,000 అయిపోయింది కిలో. 2 కూడా. సో, బంగారు వ్యాపారం చాలా ఇబ్బందిగా ఉంటది. ఇక్కడ నేను గమనించిన అంశం ఏంటంటే సార్, స్టార్టింగ్‌లో చెప్పినట్టు 2019 కోవిడ్ 35,000 కోవిడ్ ముందు 35,000 నుంచి ₹1,00,000 మారిపోయింది. అంటే ఇక్కడెందుకు తేడా వచ్చింది? ఇక్కడ 65% గోల్డ్ పెరిగిందండి లాస్ట్ 5 ఇయర్స్‌లో. ఇక్కడ తేడా రావడం యుక్రెయిన్ ఒకటి. రెండోది ఏంటంటే యుద్ధం వల్ల బాగా పెరిగింది. ప్లస్ కోవిడ్ తర్వాత బంగారం బాగా పెరిగిందండి. ఇవాళ ₹1,00,000 ఈ అవుతుందని చెప్పేసి 2, 3 నెలల క్రితమే నేను చెప్పాను. బంగారం 10,00,000 అవ్వచ్చు అని చెప్పేసి. కానీ చాలామంది నమ్మలేదు. ఇవాళ కళ్ళారా చూస్తున్నా 10,00,000 అయిపోయింది. కానీ బంగారం ఇంకా 11, 12 లక్షలు కూడా టచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అవ్వచ్చు కూడా. వ్యాపారం మటుకు చేసుకోవడం కష్టం. ఇప్పుడంటే ₹1,00,000 అయింది సార్. ఇక్కడ మనం చూస్తే ఒక 2, 3 ఏళ్ల క్రితం వరకు చూసినా ఒక 50,000 దగ్గర ఉంది. సో, మీ దగ్గర రెగ్యులర్‌గా పెళ్ళిళ్ళకి వచ్చే కస్టమర్లు ఎక్కువ ఉంటారు కదా! అప్పుడు పెళ్ళిళ్ళకి వచ్చే కస్టమర్లు ఎంత బంగారం కొనేవాడు? ఇప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు వచ్చేసరికి కనీసం ఒక 2 బిస్కెట్లు, 3 బిస్కెట్లు కొని చేయించేస్తే వడ్డాణాలు బాగా చేయించేవాళ్ళు. ఇవాళ వచ్చేసరికి మామూలుగా సూత్రం గొలుసు, నల్లపోసు గొలుసు అవసరాన్ని బట్టే కొంటున్నారు తప్ప పెద్ద మొత్తంలో ఎవరు కొనట్లేదు. ఎందుకంటే ఆ రోజు వడ్డాణం కనీసం 200 గ్రాములు పెడితే ఒక 10 లక్షలు అయ్యేది. ఇవాళ అదే వడ్డాణం 5 లక్షలు అవుతుంది. 25 లక్షలు అంటే దగ్గర దగ్గర ఎంత పెరిగింది బాగా తరుగుల మజూరుతో? దానికి పైగా 25 లక్షలు అంటే మాటలు కదా కదా! ఎవరి డబ్బులు ఉంటాయో పెళ్లి చేసుకోవడానికి 25 లక్షలు పెళ్లి అయిపోతాయి. అందుకని బంగారం అమ్మకం తగ్గిందండి బాగా. ఏం చెప్తారు ఫైనల్‌గా? బంగారం రేటు 1,00,000 దాటింది. 1,00,000 ఇంకా కొనసాగే అవకాశం ఉంటుందా? లేదా ఇంకా డౌన్ ఏమన్నా అయ్యే అవకాశం ఉందా? బంగారం పెరుగుతుందండి ఇంకా. ఇంకా పెరుగుతుంది. కొంచెం తగ్గినా కూడా మళ్ళీ ఈ రేట్ ఖచ్చితంగా ఫ్యూచర్‌లో ఉంటది. బంగారం ఎలాంటి వస్తువు అంటే ఒక్కసారి హై రేట్ చూసి వచ్చిందనుకోండి, తర్వాత పడిపోయినా కూడా మళ్ళీ స్టెప్ బై స్టెప్‌గా ఆ రేట్‌కి టచ్ అవ్వాల్సిందే. దాంట్లో డౌటే లేదు. ఇవాళ బంగారం ₹10,00,000 ఉంది. రేపు సపోజ్ 70,000, 80,000 అయిందనుకోండి, అయినా కూడా మళ్ళీ 10,00,000కి వచ్చి ఆగుతుంది బంగారం. స్టెప్ బై స్టెప్ పెరుగుతుంది కానీ తగ్గడానికి ఛాన్సే లేదు బంగారం ఇంకా. ఇప్పుడే మీ వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. మీరు చెప్పిన దాని ప్రకారం. అంటే సరే మీకొచ్చే రేట్ అవన్నీ పక్కన పెట్టేస్తే ముందు కొనేవాళ్ళు వస్తేనే కదా మీ వ్యాపారం నడిచేది. సో, ఇప్పుడు ఒకవేళ ఈ ₹1,00,000 అయిందనుకుందాం. అంటే ఈ ప్రభావం ఎవరెవరి మీద పడే అవకాశం ఉంటుంది? వర్కర్స్ మీద బాగా పడుతుంది. బంగారం షాప్ మీద బాగా పడుతుంది. జ్యువెలరీ వర్కర్స్ మీద పడుతుంది. జ్యువెలరీ పని చేస్తారు చూసారండి, వాళ్ళకి పని లేవు. సో, దానికి తగ్గట్టు మేమేం చేస్తున్నామంటే ఇప్పుడు ఆల్రెడీ బిజినెస్ కొంచెం మార్చాల్సి వచ్చేసి సేమ్ ఐటెంని బంగారు పని వాళ్ళు ఖాళీగా ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే జ్యువెలరీ ఐటెం సిల్వర్ పెట్టి జ్యువెలరీ చేస్తున్నాం. ఇప్పుడు అంటే కంపల్సరీ ఒక నెక్లెస్ 40,000, 50,000 వచ్చేస్తుంది. సేమ్ రాళ్ళు, సేమ్ స్టోన్స్ అది వెండిలో తయారు చేయడానికి మేము ట్రై చేస్తున్నాం. వెండిలో చేస్తే కంపల్సరీగా అది 100% మూవ్ అవుతుందని చెప్పేసి మాకు నమ్మకం. అది చలనంలో వస్తుంది. ఇప్పుడు మా చెవికి వినిపిస్తుంది. సో, డిట్టో బంగారులాగా ఉంటుంది. తేడా ఏమి ఉండదు. కాబట్టి దానికి ఏంటంటే మళ్ళీ అమ్మినా కూడా 1 గ్రామ్ గోల్డ్‌లో అయితే ₹50 దాన్ని అమ్మినా కూడా మనకి వెండి రేట్ మొత్తం వస్తుంది. అలా వెండి కూడా పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి పెట్టుబడి దానికి భయం ఉండదు. ప్రజలైతే ఆల్టర్‌నేట్ చూసుకోవడానికి వేరే మార్గం లేదా సార్? ప్రజలు కాదు, మేమే ఆల్టర్‌నేట్ చూస్తున్నాం. ఎందుకంటే ఈ వ్యాపారం ఆగిపోయిందనుకోండి, రేపు ఎవరిని నుంచి ఇస్తాం? మామూలు మెయింటెనెన్స్ కాదుగా. షాప్ మెయింటెనెన్స్ బ్రహ్మాండంగా ఉంటుంది. రెంటు, కరెంటు, ఏసీలు, స్టాఫ్ అన్నీ చూసుకోవాలి కదా! దానికి ఆల్టర్‌నేట్‌గా ఇదే షాప్‌లో మేము సిల్వర్ జ్యువెలరీ కూడా పెడదాం అనుకుంటున్నాం కొంతకాలం తర్వాత. శ్రావణ మాసంలో కల్లా సిల్వర్ జ్యువెలరీ సేమ్ ఐటెం సిల్వర్ జ్యువెలరీ పెట్టేస్తాను. చూద్దాం దాన్ని ఎలా ఉందో, దాన్ని మళ్ళీ స్లోగా దాని మీద పెట్టుబడి పెంచుతూ ఉంటాం. ఆ రకంగా వ్యాపారం కూడా చేస్తాం. కస్టమర్ కూడా ఏంటంటే ఖచ్చితంగా బంగారులా కనిపించేసరికి వాళ్ళు కూడా కొనేసి 2, 3 పెళ్ళిళ్ళు పెట్టుకొని మార్చినా కూడా 10, 15 అంటే వీళ్ళకి ఇబ్బంది ఉండదు. వాళ్ళు కూడా చేస్తారు అనుకుంటున్నాము మేము. అది ఆ విధంగా వ్యాపారం మార్చుకోవాల్సిందే. ప్రతి ఒక్కరు మార్చుకోవాల్సిందే. లేదంటే మటుకు కష్టం సార్. సో, ఇది రానున్న రోజుల్లో బంగారం పూర్తిగా ఇప్పుడు అంటే షాపులు ఓపెన్‌గా పెట్టారు గానీ, రాబోయే రోజుల్లో వీటిలో కూడా మొత్తం గ్లాసెస్ పెట్టేస్తారేమో నాకు తెలిసి. ఎందుకంటే అంత హై డిమాండ్ బంగారానికి వచ్చేస్తుంది కాబట్టి
పరిస్థితి వస్తుంది. ఎప్పుడైతే మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా పెట్రోల్ రేటు 100 అవుతుందా అని ఆశ్చర్యపోయాం. సో ఇప్పుడు గోల్డ్ రేట్ కూడా ₹1,00,000 అయిపోయింది. ఇక ఆశ్చర్యపోవడానికి మిగిలింది ఒకటే ఒకటి, అది డాలర్. ఆ డాలర్ కూడా ₹100 క్రాస్ అయిందంటే ఇక ఆశ్చర్యపోవడానికి నాకు తెలిసి భారతదేశంలో ఇంకేది ఉండదేమో. ప్రస్తుతానికైతే వ్యాపారులు అయితే చాలా డల్గా వ్యాపారాలు సాగుతున్నాయి. మరోపక్క కస్టమర్లు ₹1,00,000 లక్షలు పెట్టి బంగారం కొనాలన్నా కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే వాళ్ళు రేటు చూసి ఆశ్చర్యపోతున్నారు. కానీ పెళ్ళిళ్ళ సీజన్ వచ్చిందని మాత్రం ఇలా కొనాలని తల్లబట్టుకునే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి దీనికి ఆల్టర్నేటివ్ ఏముందా అనేది ప్రస్తుతం వ్యాపారులు ఆలోచిస్తున్నట్టుగా చెప్తున్నారు. మొత్తం మీద రానున్న రోజు ₹1,00,000 అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది, తగ్గే అవకాశం లేదని అయితే వ్యాపారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.